హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా గుమ్మడికాయతో పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. దీంట్లో కాంబినేషన్గా గుమ్మడికాయ కర్రీ, పొటాటో కర్రీ కానీ వేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ఫస్ట్ ఒక గుమ్మడికాయని తీసుకొని దీన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక పార్ట్ పూరీలోకి, మిగిలింది కర్రీ కింద నేను ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఇలా మధ్యలో ఉన్న సీడ్స్ అన్ని తీసి పీల్ రిమూవ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇవి నాకు 1 కప్పు వరకు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న పీసెస్ ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మెత్తగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇవి మనకు బాగా కుక్ అయిపోయాయి కదా. వీటిని ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇవి వేడిగా ఉండగానే ఇలా మెత్తగా పేస్ట్ కింద చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. మనకు గుమ్మడికాయలో విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ళకు, ఆరోగ్యానికి మంచిది. ఇమ్యూనిటీని పెంచుతుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. నేను 1 కప్పు గుమ్మడికాయ ముక్కలకి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. ఇందులో ఒక 1/2 కప్పు కరాచీ నొక్కు కూడా వేస్తున్నాను. దీన్నే బొంబాయి రవ్వ అంటారు. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇందులో మనం ప్రత్యేకంగా వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. గుమ్మడికాయలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది. ఇదంతా ఇలా కలుపుకొని ఇది కొంచెం హార్డ్గా ఉంటే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కువగా వేసేయకూడదు. ఈ తీపి గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, అందుకే పిల్లలకి తినడం మంచిది. పెద్దలకు జీర్ణ సమస్యలకు మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఈ తీపి గుమ్మడికాయని తక్కువగా తీసుకోవడమే మంచిది. చూడండి, ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలా బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని గోధుమ పిండిలో డిప్ చేసుకుంటూ చపాతీ కర్రతో రోల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర పూరీ మేకర్ ఉంటే దాంతో కొంచెం ప్రెస్ చేసుకోవచ్చు. నేను పూరీ మేకర్తో ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఒక 4-5 చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, మనకిది ఎంత బాగా రౌండ్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇది ఆయిల్లో వేసుకోవాలి. మనకు పూరి త్వరగా ఫ్రై అయిపోతుంది, అందుకే 4-5 చేసి దగ్గర పెట్టుకోవాలి. చూడండి, మనకి ఎంత బాగా పొంగిందో పూరి. ఇలా అన్నీ కూడా ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి.